ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు ఈ వారం మా ప్రేక్షకుల కోరిక మేరకు వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు క్రిందిటి వారం చెప్పిన విధంగానే ప్రళయాలు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి విపరీతంగా ఉంది. ట్రంప్ పుతిన్ విషయంలో కానివ్వండి, మీరు చెప్పినవి యథావిధంగా అలాగే జరిగాయి. ఈ వారం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే అమ్మ 24వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు శని అలాగే మీనరాశిలో సంచరిస్తున్నారు. గురువు మిథున రాశిలో, శుక్ర బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, రవి కేతు గ్రహాలు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ప్రత్యేకంగా 3 రాశుల్లో ప్రయాణిస్తారనమాట. అంటే సింహం, కన్యా, తుల ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి మనము చక్కగా ఈ వార పరిస్థితి గ్రహాలు 12 రాశులకు ఎలా ఉందో చెప్పాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క ప్రపంచ పటం కావచ్చు లేదా భారతదేశం తీసుకున్నా కూడా ఏదైనా పాజిటివ్గా జరిగింది, సంతోషకరంగా ఉంది అనేది ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఈ యొక్క పుతిన్తో డిస్కషన్ చేసి ట్రంప్ ఏదో చేసేస్తాడేమో అనుకుంటే అది ఏమీ జరగలేదు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మనం ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి సంక్షోభాలు, గొడవలు, ఇబ్బందులు కంటిన్యూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వచ్చేస్తాడంటే వచ్చే నెల 17వ తారీఖు అంటే సెప్టెంబర్ 17 తర్వాత రాహు కేతు నుంచి సూర్యుడు దాటేసరికి ఏమవుతుందంటే 6 నెలల వరకు కాలసర్ప దోషం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆయన వెనకాల కుజుడు అందరూ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రళయాలు, గొడవలు, ఇబ్బందులు అన్నీ శాంతియుతంగా అయిపోతుంది. వినాయక చవితి నవరాత్రులు అయిన తర్వాత ప్రపంచం మొత్తం శాంతియుతంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో హాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి భయాలు పడక్కర్లేదు. ఓకే గురుగారు. అలాగే ఇప్పుడు ఎవరైతే నక్షత్రాల రోజు ఎలా నక్షత్రాలు అంటే పుట్టినరోజులు చాలా మంది జరుపుకుంటారు, అది ఎలా జరుపుకుంటారో, ఏ రోజున జరుపుకుంటారో చెప్పండి. అమ్మా ఈ వారంగానే చూసుకుంటే మనకి ఇప్పుడు 24 నుంచి మనకు భాద్రపద మాసం అనేది మొదలవుతుంది. ఈ భాద్రపద మాసంలో పాడ్యమి తిథి మొదటి రోజు నుంచి చూసుకుంటే ఎవరైతే భాద్రపద మాసంలో జన్మించారో వాళ్ళు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, విశాఖ నక్షత్రం వరకు వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ పుట్టినరోజులు గుడికి వెళ్ళటం, వాళ్ళ పేరు మీద అర్చన, దేవుడి అర్చన చేసుకోవటం లాంటివి చేస్తే చాలా మంచిది. ఓకే. అలాగే పెద్దలకి తిథులు పెట్టాలని చాలా మంది చూస్తుంటారు కదండి, వాళ్ళకి ఏ రోజులు? వాళ్ళు ఎవరైతే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పెద్దవాళ్ళు గతించారో వాళ్ళల్లో ఎవరైతే పాడ్యమి తిథి, విధియ, తదియ, చవితి, పంచమి, సప్తమి, షష్ఠి, సప్తమి ఈ తిథుల్లో మరణించిన పెద్దలకి ఖచ్చితంగా బియ్యం పోయటం అంటారు లేదా పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మన కుటుంబం పరి మీద అందరికీ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. 24వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు విన్నారు కదా. నమస్కారం గురుగారు. మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చెప్పండి. అలాగే వాళ్ళ స్వభావం ఏంటో మొదటగా చెప్పండి. మేషరాశి వాళ్ళందరికీ చక్కటి దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మేషరాశి వాళ్ళకి కానీ మనం 24 ఆగస్టు నుంచి 30 తారీఖు ఆగస్టు వరకు చూసుకుంటే చేసిన ప్రతి పనిలో కూడా మంచి విజయవంతం జరగాలంటే మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా పెంచుకోవాలి. ప్రతిరోజు కూడా మీకు నచ్చిన ఆంజనేయ స్వామి, నరసింహస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి రోజు పూజ చేసుకోవటం, ప్రతిరోజు కూడా స్వామి దర్శనం చేసుకొని కుజగ్రహ మంత్రాన్ని 7 సార్లు చదువుకొని ముందుకు వెళ్తే మనకు కుజుడి యొక్క స్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఆయన, 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ దోషం తొలగిపోతుంది. పాజిటివ్గా ఆలోచించండి, ఎక్కువ గట్టి నిర్ణయాలు తీసుకోకండి, పనికిరాని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం చాలా మంచిది. అలాగే గురుగారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటే ధనస్థానం ఎలా ఉండబోతుందో చెప్పండి. అమ్మ వీళ్ళకి వచ్చేసి ధనస్థానం కానీ చూసుకుంటే చాలా బాగుంది, మంచి ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల
చదువులో వాళ్ళ డెవలప్మెంట్లో మంచి పురోగతి కనిపిస్తుంది. అలాగే వాళ్ళ కుటుంబ స్థానం కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి ఎలా ఉండబోతుంది, అన్నదమ్ములు కానివ్వండి? అమ్మా ఈ విషయంలో కానీ చూసుకుంటే మనం ప్రతి బంధువులతో స్నేహితులతో చక్కగా మెలగాలి. లేనిపోని విషయాలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, అడగకుండా ఎటువంటి అడ్వైజులు ఇవ్వకూడదు. మనం ఏదైనా మంచి చేయబోయినా కూడా చెడు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మానసిక స్థైర్యాన్ని బాగా పెంచుకొని ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఇప్పుడు కొత్తగా వాహనాలు కొనాలనుకుంటారు, వాళ్ళకి ఎలా ఉందంటారు ఇల్లు కానీ? సో మేషరాశి వాళ్ళందరికీ కూడా వాహన యోగం బాగుంది. కుటుంబ విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, అనేక రకాలైనటువంటి విలువైనవన్నీ కూడా కొనడానికి బాగుంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. అలాగేనండి. ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉందమ్మా. సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మన తెలుగు ప్రపంచంలో 11 కోట్ల మందిలో ఎంతో మంది ఆ దంపతులు. అందరికీ కూడా నేను చెప్పేది మంచి అవకాశం ఉంది. మీ దాంపత్యం బాగుంటే మీ పిల్లలు కలిగే అవకాశాలు, పిల్లలు లేని లోటు తీరే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. అలాగే దూర ప్రయాణాలు కానీ, విదేశీ యానాలు కానీ, పిల్లల చదువు కోసం చేసే ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయన్నమాట. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే గురుగారు, ఇప్పుడు సంతానం లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? సంతానం గురించి అమ్మ, ఎవరైనా సరే జాతక రీత్యా అంటే ఇంత మంచి సమయంలో మనం సంతానానికి సూర్యుడు బాగున్నాడు కాబట్టి, అయినా కూడా ఎవరికైనా నెగిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళ జాతకాన్ని బట్టి పంచమ స్థానాన్ని నేను సెట్ చేస్తా. ఓకే. ఇప్పుడు అలాగే భార్యాభర్తల పరిస్థితి కానివ్వండి, లేదు అంటే ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు కానివ్వండి, అలాంటివి ఏమైనా తగ్గుముఖం పడతాయంటారా? ఇప్పుడు చాలా బాగుందమ్మా. మేషరాశి వాళ్ళకి ఒక కుజగ్రహం తప్ప మిగతా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ లో వ్యాపారం కలిసి వస్తుంది. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉందమ్మా. అలాగే చాలా కాలంగా బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేచి తిరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి ఎలాగైనా సరే ఉన్న పరిస్థితిని మెరుగు చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో మిరాకిల్ జరుగుతుందని అయితే చెప్పము. భారస్థితి ఈ గ్రహాల పరిస్థితిని బట్టి ఉన్న ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ బాధలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం వ్యతిరేకంగా ఉంది. ఓకే. అలాగే ఇప్పుడు తండ్రి నుంచి వచ్చే ఆస్తులు కానివ్వండి, అలాంటివి ఏమైనా వచ్చే యోగం ఉందంటారా? ఇక్కడ ఇక్కడ ఏంటంటే తల్లి, వీళ్ళకి తండ్రి నుంచి ఆస్తులు రాకపోతే పక్కన పెడదాం, అది పెద్ద విషయం కాదు. కానీ పెద్దలతో, తండ్రి, అత్తగారు, మామగారితో లేనిపోని విభేదాలు, మనశ్శాంతి లేకపోవటం కానీ విభేదాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు బాగుంటుందంటారా, కలిసి వస్తుందంటారా? అమ్మా ఇప్పుడు మేషరాశికి తీవ్రమైన ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా వీళ్ళు శనిగ్రహాన్ని పూజించుకోవాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇప్పుడు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త వహించడం ఏలినాటి శని ప్రభావంలో అది మంచిదన్నమాట. ఓకే. అలాగే ఒక చివరిగా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా గురుగారు, వాళ్ళకి చాలా కష్టపడాలమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళకున్న ఏలినాటి శని 12వ ఇంట్లో శని ఉండడం వల్ల మనిషి అరచేతిని అంటే మన చేతి బిగించి మన చేతి రేఖలు మార్చుకో అంటారు పెద్దలు. అలాగా మనం స్వయంగా కృషి చేయాలి. ఏదో జాతకంలో రాశాడు ఆయన చెప్పాడని కాకుండా మీరు ఎంత ట్రై చేస్తే ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవాళ్ళు అంత ప్రయత్నం మీద మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని గ్రహాలు మాత్రం అనుకూలంగా లేవు. ఓకే. అలాగే వీళ్ళు ఏ గ్రహాన్ని పూజ చేయటం వల్ల బాగా ఇంకా మెరుగు ఉంటుంది అంటారు? నెంబర్ 1 అమ్మా, వీళ్ళు కుజగ్రహానికి రోజు పూజించుకోవాలి. వాళ్ళకి చెప్పినటువంటి దేవుళ్ళని పూజ చేసుకోవాలి. బుధ గ్రహానికి కూడా విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అన్నిటికంటే మించి శని గ్రహానికి రోజు శని మంత్రం 19 సార్లు చదువుకోవటం, శనిగ్రహ దర్శనం చేసుకోవటం వల్ల కూడా మేషరాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. చాలా చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. విన్నారు కదా, మేషరాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సరిపోతుంది. గురువు గారు వివరంగా చెప్తారు. ధన్యవాదాలు.